ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. తాను ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ ప్రస్తావన వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీపీ పెరిగిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిద్రలో ఉండగా పొరపాటున ఎవరైనా మావిగన్ పేరు చెబితే చంద్రబాబుకు గుండె ఆగి చనిపోయేలా ఉన్నారని, గుండె ఆగిపోకపోతే అదృష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవలంబిస్తున్న తుగ్లక్ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ఒక శాశ్వత రాజధాని లేకుండా పోతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు పలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు ఏకోశానా లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అత్యంత ఘోరంగా ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ జంగిల్ రాజ్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు తమ బతుకుబండిని నడపడానికి తీవ్ర కష్టాలు పడుతున్న తరుణంలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిరోజూ రుజువు చేస్తూనే ఉందన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో గ్యాంగ్తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక భూతంలా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, తన స్కాముల కోసమే అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, బాబు చెప్పినవన్నీ దొంగమాటలని తేల్చి చెప్పారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంట్ వంటి ప్రాథమిక వసతులు కల్పించడానికి అక్షరాలా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని గుర్తుచేశారు. ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని.